హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 17. ఇక స్టోరీలోకి వెళ్తాయి. నిషాన్ అభిను కాలేజ్ నుండి పిక్ చేసుకొని ప్రణవికి గోల్డెన్ తీసుకోవాలో రాగినికి కాల్ చేసి తను చెప్పిన ప్రతి ఒక్కటి తీసుకొని షాపింగ్ ఫినిష్ చేసేసరికి ఇద్దరికి ఈవినింగ్ అవుతుంది. అభి ప్రతిదీ ది బెస్ట్గా ఉండాలి అని 1కి 10 సార్లు చూసి మరి అన్నింటినీ సెలెక్ట్ చేస్తుంది. మార్నింగ్ నుండి చాలా పేషెన్స్గా షాప్ చేస్తున్న అభిని చూసి నవ్వుతూ తన కళ్ళకి అక్కడ ఒక బ్రేస్లెట్ బాగా నచ్చడంతో వెంటనే దాన్ని తీసుకుని అభి చేతికి పెడుతూ, ఇది నేను నీకు ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్ కాదనుకో అనగానే అభి కూడా వద్దు అనలేక చిరునవ్వుతో తీసుకొని నిషాన్కి థ్యాంక్స్ చెప్తుంది. వీళ్ళు షాపింగ్ ఫినిష్ చేసి మహల్కి చేరుకునేసరికి ఆయుష్ హాల్లో ఒక సైడ్ కూర్చొని సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటే మిగిలిన అందరూ మరోవైపు కూర్చొని చిట్చాట్ పెట్టుకొని స్నాక్స్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయుష్ వైపు చూసిన అభికి ఆయుష్ నార్మల్గా లేడని తన ఫేస్ చూసి అర్థం అవ్వడంతో కామ్గా గోల్డ్ మొత్తం ఆశి చేతిలో పెడుతూ నేను ఫ్రెష్ అయ్యి వస్తానక్క అంటూ తన రూమ్కి వెళ్తుంది. వెనకనే నిషాన్ కూడా ఆయుష్ వైపు చూడకుండా కామ్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు. వెళ్తున్న నిషాన్ని ఓసారి చూసి మళ్ళీ తన వర్క్లో బిజీ అవుతాడు ఆయుష్. ఆశి ఆ గోల్డ్ తీసుకుని రాగిని రూమ్లోకి వెళ్ళి జాగ్రత్తగా లాకర్లో దాచి కీస్ను తనతోనే ఉంచుకుని డిన్నర్కి ఇంకా కిందకి రాని ప్రణవి కోసం రూమ్లోకి వెళ్తుంది. ప్రణవి, డిన్నర్ చేద్దురా, అందరూ వచ్చేశారు, నువ్వు కూడా వస్తే అందరం కలిసి డిన్నర్ చేయొచ్చు. నాకు ఆకలిగా లేదు. అదేంటి ప్రణవి, నువ్వు ఆఫ్టర్నూన్ కూడా ఏమీ తినలేదు కదా, ఇంకో 10 డేస్లో పెళ్లి పెట్టుకొని నువ్వు ఇలా తినకుండా ఉంటే ఎలా చెప్పు? నేను ఎలా ఉంటే మీకెందుకు? మీకు కావాల్సింది నేను ఏడవడమే కదా. ఈ పెళ్లి జరిగితే నేను మీరు కోరుకున్న విధంగానే రోజు ఏడుస్తూ ఉంటాను. నా ఏడుపు చూసి మీరందరూ హ్యాపీగా ఉండండి అంటూ కోపంగా ఆన్సర్ ఇస్తుంది. ప్రణవి కన్నీళ్లు చూసి మనసులో బాధ కలగడంతో, చూడు ప్రణవి, నీకు ఆయుష్ గారి మీద ఉన్నది ప్రేమ కాదు, ఇష్టం మాత్రమే. అది నీకు ఇంకా ఎందుకు అర్థం కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ప్రణవి, ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంది. అదేంటో నువ్వు తెలుసుకోగలిగితే అండ్ ఆ డిఫరెన్స్ నీకు అర్థమై ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు. నాది నిజంగా ఇష్టమే అయితే ఇన్నాళ్ళు బావ కోసం పిచ్చిదానిలా ఎదురు చూస్తూ ఉంటానా? బావ మనసులో నేను లేను అని తెలిసినప్పుడే బావని మర్చిపోయేదాన్ని. కానీ ఇలా ప్రేమను పెంచుకొని బావనే తలుచుకుంటూ ఉండను అంటూ తనది ప్రేమ కాదు అంటున్న ఆశి మీద కోపంగా అరుస్తుంది. ఆశి చిన్నగా నవ్వుతూ, నిన్ను చూస్తుంటే చిన్నపిల్ల చాక్లెట్ కోసం ఏడుస్తున్నట్టు కనిపిస్తున్నావు ప్రణవి. నీలో ఇంకా పసితనం పోలేదు. అండ్ నువ్వు ఇంకా పెంకిపిల్లవు ప్రణవి. అందుకే ఇష్టాన్ని ప్రేమ అనుకుంటున్నావు. అది తప్పు అని చెప్తున్నా యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. నీ లైఫ్ గురించి నువ్వు అంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకో తెలుసా, విక్రమ్ అన్నయ్యతో నువ్వు ఇక్కడ కంటే అక్కడ చాలా చాలా సంతోషంగా ఉంటావు. ఇప్పుడైతే డిన్నర్కి రా, లేకపోతే మీ బావ వస్తాడు, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి వెళ్తున్న ఆశి వైపు కోపంగా చూస్తూ ప్రణవి కూడా తన వెనకనే వెళ్తుంది. అది చూసిన ఆశి నవ్వుకుంటూ అందరినీ తీసుకుని డైనింగ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఎవరికి ఏం కావాలో దగ్గరుండి వడ్డించి అందరూ తిన్న తర్వాత తను కూడా తిని దియాకి మెడిసిన్స్ వేసి దియాను జో కొడుతూ ఆశితో ఎల్లుండి దియాకి సెకండ్ డోస్ వేస్తారు, తను ఏడుస్తుందేమో, నువ్వు కూడా హాస్పిటల్కి రావాలి. దియా తల నిమురుతూ ఓకే ఆయుష్ గారు వస్తాను, సర్జరీ కూడా ఇంకో 2 monthsలో ఉంటుంది కదా అంటూ కంగారుగా అడుగుతుంది. టెన్షన్ పడకు, దియాకి ఏమీ అవ్వదు అండ్ తన హెల్త్ కూడా చాలా వరకు బెటర్గా ఉందని డాక్టర్స్ చెప్పారు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన దియా నవ్వుతూ తిరిగి వస్తుందని నవ్వుతూ చెప్పి నువ్వు కూడా పడుకో, నాకు వర్క్ ఉంది అని బయటకు వెళ్తున్న ఆయుష్ వైపు చూస్తూ ఆలోచనలతో దియాను మరింత దగ్గరికి లాక్కొని మధు గురించి ఆలోచిస్తూనే కళ్ళు మూసుకుని పడుకుంటుంది. హాల్లో కూర్చొనున్న ఆయుష్కి కోపం కొంచెం కూడా తగ్గడం లేదు. మధు చంద్రమోహన్తో మాట్లాడిన మాటలే రీల్లాగా గుర్తొస్తూ ఉంటే గాలి కూడా దూరడానికి వీలైనంతగా పిడికిలి బిగించి గట్టిగా కళ్ళు మూసుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మూసుకొని సోఫాలో వెనక్కి వాలిన ఆయుష్కి మున్నా నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి చెప్పు మున్నా అంటూ కళ్ళు తెరవకుండానే అడుగుతాడు. మున్నా కాల్ చేస్తే సెపరేట్ రింగ్ టోన్ వస్తుంది. అలా కాల్ చేసింది మున్నా అని గెస్ చేస్తాడు ఆయుష్. మీ డౌట్ క్లియర్ కదా సార్? మీ గురించి మిస్టర్ భువన్ ఎంక్వైరీ చేస్తున్నాడు అండ్ మిమ్మల్ని చంపాలని బీహార్ నుండి కొంతమందిని సుఫారీ ఇచ్చి మరి మనుషుల్ని తీసుకుని వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడి మొహం, వాడికి అంత సీన్ లేదు, కానీ లైట్ తీసుకో అండ్ మహల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ పెంచి అందరికీ ఫుల్ సెక్యూరిటీ ఇవ్వండి, గాడ్ ఇట్ అంటూ కాల్ కట్ చేసి తన వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. మోహిత్ ముందు కావాలనే వివేక్తో నవ్వుతూ క్లోజ్గా మాట్లాడి రూమ్లోకి వెళ్ళిన జోషి వైపు కోపంగా చూస్తూ మోహిత్ కూడా అందరూ పడుకున్న తర్వాత జోషి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. ఫ్రెష్ అయి పడుకోవడానికి బెడ్ సెట్ చేస్తున్న జోషి డోర్ లాక్ సౌండ్కి వెనక్కి తిరిగి చూసి అక్కడ మోహిత్ని చూసి షాక్ అయ్యి ఏ మోహిత్ నువ్వేంటిలా అంటున్న జోషి మాటలు పూర్తి అవ్వకుండానే మోహిత్ కోపంగా జోషిని వాల్కి లాక్ చేసి 2 చేతులు కదలకుండా పట్టుకుని తన వైపు సూటిగా చూస్తూ నిల్చుకుంటాడు. మోహిత్, వాట్ ఈస్ దిస్
అసలు ఏం చేస్తున్నావు నువ్వు? లీవ్ మీ అంటూ మోహిత్ను వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తుంది. ష్, డోంట్ షౌట్ అంటూ జోషి లిప్స్ మీద చూపుడు వేలు పెడుతూ నేనేం చేస్తున్నానో చెప్పడం తర్వాత అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? నేనేం చేశాను? ముందు వదులు, చేతులు నొప్పిగా ఉన్నాయి. జోషి వైపు చూస్తూ తన చేతులు వదిలేసి రేపు ఆ వివేక్ను మీట్ అవ్వడానికి వాడి ఆఫీస్కి వెళ్తున్నావా అంటూ సీరియస్గా చూస్తూ అడుగుతాడు. అవును వెళ్తున్నా, అయితే ఏంటి? అయినా నేను వివేక్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నా అని నీకెలా తెలుసు? అది నీకు అనవసరం. నువ్వు వాడిని మీట్ అవ్వడానికి వీల్లేదు. ఏ, ఎందుకు? వివేక్ని మీట్ అయితే నీకేంటి ప్రాబ్లం? చెప్పాను కదా నీకు అనవసరమని. నువ్వు మాత్రం వెళ్ళకూడదు అంతే. రీజన్ చెప్పు. వెళ్ళను. రీజన్ ఏం లేదు. నువ్వు వాడిని మీట్ అవ్వడం నాకు ఇష్టం లేదంతే. అదే ఎందుకు? నచ్చదు అంటున్నా. అదే ఎందుకు ఎందుకు ఎందుకు? ఎందుకంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు నచ్చదు. ఎందుకంటే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ జోషి అంటూ జోషి రెండు భుజాలు పట్టుకొని ఐ లవ్ యూ జోషి, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. జోషి మోహిత్ వైపు ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఫైనల్గా మోహిత్ మనసులో తన మీద దాగున్న ప్రేమ బయటపడేలా చేయడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నువ్వు నాకు మాత్రమే సొంతం. నీ ఆలోచనలో, నీ ఊహల్లో అండ్ నీ జీవితంలో నేను మాత్రమే ఉండాలి. కాదని మరొకరు ఉండాలి అని చూస్తే ఆ క్షణమే వాడిని చంపేస్తాను. ఒకసారి మన హృదయంలో ఒకరికి స్థానం ఇచ్చామంటే మన గుండె చెప్పుడు ఆగిపోయే వరకు ఎప్పటికీ ఆ స్థానం వాళ్ళకి మాత్రమే ఉంటుంది. నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండెల్లో నువ్వు మాత్రమే ఉంటావు. అంటే ఈ గుండె నీ కోసం మాత్రమే కొట్టుకుంటుంది. ఒక చెల్లిని కోల్పోయిన బాధలో ఉన్న నాకు మరో రూపంలో ఆ దేవుడు ఈ చెల్లినిచ్చి నేను కోల్పోయిన ఆనందాన్ని తిరిగి నాకు ఇచ్చాడు. కానీ నీ వల్ల ఎక్కడ ఈ చెల్లికి కూడా దూరం అవుతానో అన్న భయంతోనే నీకు దూరంగా ఉన్నాను తప్ప నిన్ను దూరం చేసుకుని బ్రతకడానికి కాదు. నీ వల్ల కలిగిన బాధను భరించగలనేమో కానీ నువ్వు దూరం అయితే కలిగే నొప్పిని మాత్రం భరించలేను జోషి. మోహిత్ నీస్ మీద కూర్చుంటూ జోషి చేయి పట్టుకొని నీ వల్ల కలిగిన నొప్పిని తగ్గించే మందు అవ్వగలవా జోషి? నా ప్రేమను అంగీకరించి నాకు తోడుగా జీవితాంతం ఉండగలవా? విల్ యూ బీ మైన్ ఫర్ ఎవర్ అంటూ జోషి చేతిని కిస్ చేస్తూ అడుగుతాడు. జోషి ఏడుస్తూ తను కూడా నీస్ మీద కూర్చుంటూ ఐ లవ్ యూ మోహిత్, ఐ లవ్ యూ ఇన్ఫినిటీ. నీ నుండి ఈ మాట కోసమే ఇన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. నీ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టడానికి వివేక్తో కలిసి డ్రామా ప్లే చేశాను తప్ప నిన్ను మర్చిపోయి వివేక్తో లైఫ్ షేర్ చేసుకోవడానికి కాదు. మోహిత్ రెస్టారెంట్ నుండి కోపంగా వెళ్ళాక వివేక్కి తమ లవ్ గురించి చెప్పి హెల్ప్ చేయమని అడుగుతుంది. అండ్ వివేక్ కూడా జోషి ప్రేమను అర్థం చేసుకుని తన ప్రేమను అక్కడే చంపేసి జోషికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. వాట్? అంటే ఇదంతా డ్రామానా? నువ్వు వివేక్తో డేట్కి వెళ్తాను అనడం, మొన్న మీరు డే మొత్తం ఇద్దరు టైం స్పెండ్ చేయడం అన్నీ అబద్ధాలే. కేవలం నిన్ను ఉడికించడానికి అలా చేశాను అంటూ కన్ను కొట్టగానే మోహిత్ కోపంగా జోషి బుగ్గను కొరికి గాలి కూడా దూరడానికి వీలు లేకుండా జోషిని హత్తుకొని ఇన్నాళ్ళు ఈ హగ్గుని చాలా మిస్ అయ్యాను, ఐ లవ్ యూ బేబీ అంటూ గట్టిగా హత్తుకుని అలాగే ఉండిపోతాడు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇద్దరు కలవడంతో ఒకరి సాంగత్యాన్ని ఒకరు ఫీల్ అవుతూ ఆ రాత్రి నిద్రకి దూరం అయ్యి ఇన్నాళ్ళు మాట్లాడుకోలేని మాటలు మొత్తం ఆ రోజే మాట్లాడుకుంటూ ఆ రాత్రిని అలా కరిగిచ్చేస్తారు. మార్నింగ్ అందరికీ తాము ప్యాచప్ అయిన విషయం చెప్పగానే మహల్లో మళ్ళీ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఆయుష్, ఆషి మోహిత్ జోషిలను హక్ చేసుకొని ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని హార్ట్ఫుల్గా చెప్తారు. మోహిత్ అందరితో కాసేపు టైం స్పెండ్ చేసి జోషిని తీసుకొని సరదాగా బయటకు వెళ్తాడు. ఆషి మార్నింగ్నే లేచి తన పూజ ఫినిష్ చేయడంతో దియాకి బ్రేక్ఫాస్ట్ తినిపించాక తనని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తుంది. ఆయుష్ కూడా నిషాన్ పర్సనల్ సెక్యూరిటీ మేనేజర్కి నిషాన్ను వాచ్ చేస్తూ ఉండమని స్ట్రిక్ట్గా చెప్పి తన ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. ఇటు నిషాన్ కూడా తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అండ్ విక్రమ్ కూడా తన ఆఫీస్కి వెళ్ళిపోయాక ఒంటరిగా మహల్లో మిగిలిపోతుంది ప్రణవి. ఫైనల్లీ జోషి అండ్ మన ఇన్నోసెంట్ బావ ఇద్దరు కలిసిపోయారు. ఇక మిగిలింది ప్రణవి, విక్రమ్. వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారో చూద్దాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో. నిషాన్ ఇవాళ ఈవినింగ్ వచ్చేస్తాడు. ఈ లోపు నా ప్రిపరేషన్లో నేను ఉండాలి అని మధు ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి మాల్కి స్టార్ట్ అవుతుంది. ముందుగా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి షాపింగ్ స్టార్ట్ చేస్తుంది. 2 గంటలు ఆ మాల్లో ఉన్న ప్రతి డ్రెస్ ట్రయల్ వేసి లాస్ట్కి ఒక బ్లాక్ కలర్ బేబీ డాల్ డ్రెస్ తీసుకుంటుంది. అది ఒక ట్రాన్స్పరెంట్ సాటిన్ డాల్ డ్రెస్. నీస్ వరకు ఉన్న డ్రెస్కి సింగిల్ స్ట్రాప్లెస్ అండ్ డీప్ క్లివేజ్ అండ్ అబౌవ్ థైస్ వరకు ఉన్న డ్రెస్ని చూసి కన్నింగ్గా నవ్వుకుంటూ ఈ డ్రెస్లో నన్ను నువ్వు చూస్తే ఎలా నాతో కమిట్ అవ్వకుండా ఉంటావో నేను కూడా చూస్తాను అని పొగరుగా నవ్వుకుంటూ మిర్రర్లో తనను తాను చూసుకుంటుంది. వంటి మీద డ్రెస్ ఉందా లేదా అన్నట్టు తన అందాలను కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్న డ్రెస్ను ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న తన గుండెల్ని చూస్తూ డ్రెస్ను మరింత కిందకి లాగి చూసుకుంటూ పర్ఫెక్ట్,
ఇలా నన్ను చూస్తే నిషాన్ కంట్రోల్ తప్పకుండా ఉండలేడు అని తన అందాన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతూ తిరిగి నార్మల్ డ్రెస్లోకి మారి ఆ డ్రెస్తో పాటు మరికొన్ని మేకప్ ప్రొడక్ట్స్ అండ్ పర్ఫ్యూమ్తో పాటు మత్తెక్కించే శాండిల్ క్యాండిల్స్ తీసుకుని తన ఫ్లాట్కి స్టార్ట్ అవుతుంది. తన ఫ్లాట్కి వెళ్ళేసరికి తను చెప్పినట్టే అక్కడ వర్క్ చేసే మేడ్స్ 2 బుట్టల నిండా పూలు అండ్ మరో బుట్ట నిండా రోజా పూలు తెచ్చి తన కోసమే వెయిట్ చేస్తూ ఉండడం చూసి తనకు డబ్బులు ఇచ్చి పంపించేసి ఆ బుట్టలను తీసుకొని ఫ్లాట్లోకి వచ్చి డోర్ లాక్ చేసుకుంటుంది. అన్నిటిని జాగ్రత్తగా టేబుల్ మీద పెడుతూ టైం వైపు చూసిన మధుకి ఈవినింగ్ 3 అవుతూ కనిపించడంతో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని అది వచ్చాక ఫుల్గా తిని కాసేపు టీవీ చూస్తూ అలా టైం స్పెండ్ చేసి అలాగే నిద్రలోకి జారుకుంటుంది. సాయంత్రం 7 అవుతూ ఉండగా మెలకు వచ్చిన మధు టైం వైపు చూస్తూ హో గాడ్ టైం అవుతుంది అని ఫాస్ట్గా పైకి లేచి ముందు ఫ్లాట్ మొత్తం నీట్గా క్లీన్ చేసి 1కి 3 సార్లు ఫ్లాట్ మొత్తం మాప్ పెట్టి రూమ్ ఫ్రెషనర్ ఆన్ చేసి అలస్టగా సోఫాలో కూర్చొని మొబైల్ తీసుకొని నిన్న కాల్ చేసిన చంద్రమోహన్కి కాల్ చేసి తన ఫ్లాట్ అడ్రస్ షేర్ చేసి కరెక్ట్గా నైట్ 11కి రమ్మని చెప్పి నవ్వుకుంటూ కాల్ కట్ చేసి పూల బుట్టలు తీసుకుని బెడ్రూమ్లోకి నడుస్తుంది. ఆ బుట్టల్లో ఉన్న పూలను అందంగా బెడ్ మీద అలంకరించి అచ్చం తన రూమ్ను ఫస్ట్ నైట్ రూమ్ లాగా మార్చి ఓసారి తన రూమ్ వైపు చూసి వెరీ గుడ్ అని తన క్రియేటివిటీకి భుజం తట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ మరోసారి రూమ్ ఫ్రెషనర్ ఆన్ చేస్తుంది. ఫ్రెష్ అయ్యి వచ్చి నీట్గా హెయిర్ డ్రయర్తో తలార్పుకున్న తర్వాత మాల్లో కొన్న డ్రెస్ వేసుకొని ఫుల్గా మేకప్ అప్లై చేసుకుని పెదాలకి హాఫ్ బాటిల్ లిప్స్టిక్ అప్లై చేసి పర్ఫ్యూమ్ స్ప్రే చేశాక రూమ్లో రూమ్ ఫ్రెషనర్ ఆన్ చేసి తన అందాలు బయటకి కనిపించేలాగా డ్రెస్ అడ్జస్ట్ చేసి హాల్లోకి వస్తుంది. నిషాన్ రావడానికి జస్ట్ 15 మినిట్స్ మాత్రమే టైం ఉండడంతో నిషాన్ కోసం స్పెషల్గా తెప్పించిన డ్రగ్ సెక్షువల్ ఫీలింగ్స్ రావడానికి ఆ డ్రగ్ని యూజ్ చేస్తారు. ఆ డ్రగ్ని బయటకు తీసి ఎప్పుడు నిషాన్ తాగే డైట్ కోక్లో మిక్స్ చేసి దాన్ని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో దాచి నిషాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకొక అరగంట గడిచేసరికి కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో వావ్ నిషాన్ వచ్చేశాడు అని తన డ్రెస్ను 2 ఇంచులు కిందకి లాగి తన క్లివేజ్ క్లియర్గా కనిపించేలాగా ఎక్స్పోజ్ చేస్తూ వయ్యారంగా నడుస్తూ వెళ్ళి ఎగ్జైటింగ్గా డోర్ ఓపెన్ చేసిన మధుకి బుర్ర తిరిగిపోయేలాగా నోట్లో నుండి పొగ వదులుతూ సింహంలో ఎదురుగా నిల్చుకొనున్న ఆయుష్ను చూసి మధుకి భూమి బద్దలైనట్టు అనిపించి షాక్తో 2 అడుగులు వెనక్కి వేసి భయంతో ఆయుష్ వైపు చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.